వాటిని చదువుతున్నాను. దేవాలయం శ్రీ భూ సమేత శృంగార వల్లభేశ్వర దేవాలయం అందరికీ నమస్కారం. ఇవాళ మనం తెలుసుకోబోయే విషయం తొలి తిరుపతి. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఊరు నేటి తరానికి తెలియకపోవచ్చు. కానీ తొలి తిరుపతి ప్రసిద్ధికెక్కిన దీని చరిత్ర ఎప్పుడూ తనలో తాను పదిలంగా దాచుకుంది. సామర్లకోట పత్తిపాడి రహదారిలో పెద్దాపురం మండలం దివిలి గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఏలూరు నది ఒడ్డున ఉంది ఈ గ్రామం. దీని చరిత్ర మొత్తం ఇక్కడ వెలిసిన శ్రీ భూ సమేత శృంగార వల్లభేశ్వర స్వామి ఆలయంతో ముడిపడి ఉంది. ఇక్కడ రకాల చెప్పుకునేలా అత్యంత పురాతన దేవాలయంగా చరిత్రకెక్కిన ఈ ఊరు చరిత్ర ప్రాముఖ్యత పుణ్యక్షేత్రాల్లో సింహాచలం 8000 సంవత్సరాల క్రితంది. అలాగే తిరుమల తిరుపతి 6700 సంవత్సరాల క్రితం ప్రాచీనమైనది కాగా, ఈ తొలి తిరుపతి మాత్రం చరిత్రలో మాత్రం 9000 సంవత్సరాల నాటిదని ఈ విషయంలో చాతవల్లి అనే సంస్కృత గ్రంథంలో కూడా పేర్కొన్నారు. ఇదే విషయం పురాతన వస్తు శాఖ తమ పరిశోధనలో కనుగొన్నారు. విషయం దేవాదాయ మొత్తం 108 తిరుపతులు ఉండగా వాటిలో తొలి తిరుపతి మాత్రం తొలి స్థానంలో ఉంది. సింహాచలం, పెద్ద తిరుపతి, యాదగిరిగుట్ట మిగిలిన క్రమంగా వస్తాయి. ప్రచారం లేకపోయినా ఇప్పటికి గొప్ప చరిత్ర మరుగుపడుకున్న నగరం సత్యం అని ఇక్కడ స్వామి చిరుమందహాసంతో ఉంటుంది. స్వామి వక్షస్థలంపై శ్రీ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇతర స్వాముల విగ్రహాలు భిన్నంగా ఎడమ చేతిలో చక్రం, కుడి చేతిలో శంఖం ఉండడం విశేషం. ఇక్కడ స్వామి చేతుల్లో 12 సూర్యుల తేజస్సు సమానమైన తామర పుష్పం భావిస్తారు. ఆ తామర పుష్పం తిరుమల వెంకటేశ్వర చేతుల్లోనూ, అలాగే సింహాచల నరసింహస్వామి చేతుల్లో ఉన్నట్లుగా చెబుతారు. తాను దర్శించే భక్తులకు ఎంత ఎత్తులో స్వామి కనబడ్డాడని చెప్తారు. దానికి సంబంధమైన ఆసక్తిమైన కథ ఉంది. సత్యవతి వల్ల అవమానపాలైన తండ్రి ప్రేమకు నోచుకొని ధ్రువుడు మహావిష్ణువుకై తపస్సు ఉపక్రమిస్తాడు. ఆ బాలుడు తపస్సుకు మెచ్చిన స్వామి రూపం చూసి ధ్రువుడు భయపడతాడు. చేతిలో శంఖచక్రాలను మార్చుకుని బాలుడు స్థాయికి చెక్కిలపడి విష్ణువు దగ్గరకు తీసుకుని కథ. అప్పుడు నుంచి స్వామి తాను దర్శనమిచ్చిన వారి ఎత్తుకి కనిపిస్తాననేది ప్రతి ఆలయం నిర్మశైలి ప్రకటించిన చూస్తే 12 కాలాల ప్రథమ మండపం, 52 అడుగుల ధ్వజస్తంభం, సభామండలం, అంతర్యాలం, గర్భాలయం ఉంటాయి. ఈ ఆలయంలో పెద్ద తిరుపతి మాదిరిగానే కూడా 7 ద్వారాలు ఉంటాయనేది విశేషం. ఆలయంలో మొత్తం 34 స్తంభాల్లో కేవలం 2 స్తంభాలు మాత్రమే ఒకేలా ఉంటాయి. స్తంభాల్లో అడుగు పెడితే ముందుగా నేలపై నిర్మించిన పద్మం, దానినే పైనుంచి చూస్తున్న మరొక పద్మం ఉండేది. కానీ దీనిలో అంతర్యాలం ఉందని, కింది పద్మగర్భంలో నిధి నిక్షేపాలు చాలా ఏళ్ల క్రితం దొంగలు తవ్వి పడుచుకున్నారని, అజ్ఞానమూలలో చతురాకారంలో ఉన్న బావి బొన్నబావిగా పిలుస్తారు. నేలబారుగా ఉన్న బావి చుట్టూ రాళ్లు పేర్చి నిర్మించారు. వింతగా కొలుపుతుంది. కార్తీక మాసంలో ఈ బావి నీటి స్నానం చేసే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కల్పిస్తూ భక్తులు నమ్మిక. కార్తీక పౌర్ణమి నాడే మరింత ప్రాశస్త్యమని భక్తుల నమ్మిక. అది కూడా ఆలయం అర్చకుల చేతుల మీదుగానే నీరు తోడి స్నానం చేస్తారు. మిగిలిన చైత్ర, శ్రావణ, ధనురాశులలో భక్తులు స్వయంగా స్నానం చేస్తారు. ఇంకా ఆలయం వింతలు వీడితే ఇది 3వ క్షేత్రంగా మహాక్షేత్రం. ఇది ప్రధానంగా స్వయం సిద్ధ క్షేత్రం. నారదముని ఇక్కడ శ్రీ లక్ష్మీదేవిని ప్రతిష్ఠించడంతో దివ్యక్షేత్రముగా, శ్రీకృష్ణదేవరాయలు చేతులతో గోదాదేవిని ప్రతిష్ఠించడంతో రాజ్యక్షేత్రముగా వెలసిన మహాక్షేత్రంగా మారింది. చక్రవర్తులు, సామంతులు కాలంలో వందల మంది ఎకరాలు ఆస్తి ఆక్రమంతో 18 ఎకరాలు మాత్రమే మిగిలింది. వేల సంవత్సరాలు నిర్మించిన కావడంతో ప్రస్తుతం ఆలయం పూర్తి నిర్జీవనంగా ఉంది. ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చిన ఒక బృందం పండితుడను దేవనాగరిక లిపిలో ఉన్న శాసనాలను అభ్యసించి అయ్యప్ప అనే మౌలి చక్రవర్తి పండితుడు
ఆళ్వార్ ప్రశంసించినట్టుగా శాసనాలను ప్రతిష్ఠించినట్లుగా ధృవీకరణ అయ్యింది.